హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ ట్రిప్పినేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' కొన్ని గంటలు మాత్రమే మిగిలింది రిలీజ్. అయితే ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గారు కొన్ని వరుస ట్వీట్లు చేస్తున్నారు 'పుష్ప 2' గురించి. అందులో మొదటి ట్వీట్ చూసుకుంటే సార్, అల్లు అర్జున్ గారిని పొగుడుతూ మెగా ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టుగా పెట్టారు. అంటే నెక్స్ట్ మెగా అల్లునే, ఆయన 'బాహుబలి' కాదు 'మెగా బలి' అని చెప్పేసి ఈ విధంగా మెగా ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యామిలీని గెలికారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? మీరేం చెప్తారు? అనవసరం. ఈ రామ్ గోపాల్ వర్మ తన గొడవ తీర్చుకుంటూ, తనకు కసి తీసుకుంటూ చేసి చెప్తే హ్మ్. ఎందుకు ఆ క్లాష్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఎందుకు క్రియేట్ చేయాలి? వాళ్ళలో లోపల లోపల ఏదో ఉంది. అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కుటుంబ విషయం. ఓకే. బా బావమరుదులు, మామ మేనల్లుడు హ్మ్. వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో ఏలు పెట్టి మన కెలికి ఎందుకని ఈ అనవసరపు ఈ చేష్టలు ఇయన్నీ పిచ్చి చేష్టలు, బుద్ధిహీనమైన చేష్టలు. ఐ డోంట్ లైక్ ఇట్. రామ్ గోపాల్ వర్మ అనవసరం. నువ్వు పొగిడితే ఓకే. అర్జున్ పొగిడేవా పొగుడు హ్మ్. ఓకే. దానికి ఈ లింక్ పెట్టి ఈ వెటకారం ఎందుకు? ఇప్పుడు వాళ్ళ కుటుంబ విషయాలయి. కుటుంబాల్లో ఏలు పెట్టి నీకు, నీ పెళ్ళాం గురించో, నిన్ను, నీ తల్లిని గురించో, నీ కూతురు గురించో మాట్లాడితే ఎలా ఉంటది? దరిద్రం కదా! హ్మ్. అదే వాళ్ళ కుటుంబ విషయాల్లో వాళ్ళకి ఇది నచ్చి నీకు జస్ట్ ఇప్పుడు నాకు అల్లు అర్జున్ ఈ సినిమాతోటి చాలా గౌరవం. అంటే అల్లు అర్జున్ ఇంత స్థాయికి ఎదిగాడు. మనం చూస్తూ ఉండగానే మనిషి పిల్లాడు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడు. హ్మ్. ఒక తెలుగోడుగా గర్వపడుతున్నాం. మన తెలుగు స్థాయి 12,000 థియేటర్లు రిలీజ్ చేయడం అనేది కల్లో ఊహించామా? అవును. ఆ స్థాయికి తీసుకెళ్ళాడు తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఆ స్థాయికి వెళ్ళింది అల్లు అర్జున్, సుకుమార్, హ్మ్. హ్యాట్స్ ఆఫ్ అంతవరకు బాగుంటుంది. హ్మ్. దాన్ని చిరంజీవి చేయలేదు, చేయలేకపోయాడు, వీళ్ళు చేశారు. మెగా ఫ్యామిలీ కనుక ఇతనే మెగా ఎందుకది? అవసరమా అని అది పిచ్చి మాటలు కదా. అన్వర్తి వర్డ్స్, అన్వాంటెడ్, ఇర్రేషనల్ కమెంట్స్ అయ్యి అంటే మీది అర్జున్ ఒక గారు ముందు నుంచే టేస్ట్ లేని విషయం. అంటే ముందు నుంచే ఇది ఆయన చేస్తూ వస్తున్నారు సార్. అంటే మెగా ఫ్యామిలీ వైపు నుంచి కాకుండా అల్లు అర్జున్ గారిని పొగుడుతూ వీళ్ళని తగ్గించి చేసే ట్వీట్లు ఇది కొత్తేమీ కాదు. ముందు నుంచే కూడా చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా? ఈ గతంలో పొగిడాడు కానీ వీళ్ళు తగ్గిష్టం వీళ్ళు సపరేట్గా విమర్శించేవాడు. ఓకే. దీని కంపారిజన్‌గా ఎప్పుడు చేయలా. హ్మ్. వాళ్ళ సమస్యకి అది ఓకే. వాళ్ళని విమర్శిస్తే విమర్శించుకో. హ్మ్. వీళ్ళు పొగిడితే పొగుడుకో. దట్స్ ఇట్. ఇద్దరిని కలిపి చేయాల్సిన అవసరం లేదంటున్నా. ఇద్దరిని కలిపి ఒక కమెంట్ చేయాల్సిన అవసరం అది చాలా బ్యాడ్ టేస్ట్. ఓకే. అది వాళ్ళ కుటుంబ విషయంలో వాళ్ళలో ఏదో ఉందో లేదో మనకు తెలీదు. ఉంది. వాడు మళ్ళీ మొన్న 'నాన్ స్టాపుల్లో' వాళ్ళ మామని గురించి అంత గొప్పగా చెప్పాడు. మానవత్వం మనిషి, ఆయనకి ఫ్యాను అని హ్మ్. గొప్పగా చెప్పాడు. మరిప్పుడు వాళ్ళ తేడా ఉంటాయి ఎందుకు చెప్తాడు? కదా! వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న ప్రొఫెషనల్ డిఫరెన్స్‌లుంటాయి. హ్మ్. అది అది వాళ్ళ కుటుంబ విషయం. మార్కెట్‌లో ప్రొఫెషనల్ విషయంగా మాట్లాడు. ఓకే. ప్రొఫెషన్‌లో అతను పెరుగుతున్నాడు సంతోషం. ప్రభాస్ ఇప్పుడు ఇవాళ రోజుల్లో అంతా ఎవరిది రికార్డ్స్ స్టాండర్డ్ కావమ్మా. ఇవాళ 'పుష్ప' రేపు గేమ్ చేంజర్ ఏమవుద్దో, 'విశ్వంబర' ఏమవుద్దో అయి ఏం మారితే ఇవాళంతా మార్కెట్ పెరిగింది. మార్కెట్ విస్తృతం అయ్యేటప్పటికి ఎవరి రికార్డు శాశ్వతం కాదు. నెక్స్ట్ సినిమా ఏం రికార్డ్ బ్రేక్ చేస్తుందో చూడలేం. హ్మ్. కదా! అర్థమైందా? సో, ఈ స్టేజ్‌లో ఈ కంపారిజన్స్‌గా మాట్లాడటం బుద్ధి తక్కువ, బుద్ధిహీనమైన మాట. సార్ ఇక్కడ నెక్స్ట్ మెగా అల్లునే అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే మెగా వద్దనుకునే ఆయన ఇండివిడ్యువల్‌గా ఎదగాలనుకునే ఆ నీడ అది నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని లింక్ చేసేసారు ఈయన. అదే చెప్తున్నా బుద్ధి తక్కువ అంటున్నది అందుకే. 10 మాటలు బుద్ధి తక్కువ అనే మాట ఎందుకు వాడుతున్నా అంటే, హ్మ్. మెగా అనేది అల్లు. హ్మ్. అల్లు స్ స్ నేను అల్లుని, అల్లు రామ్ వెంకయ్య, అల్లు అరవిందు హెరిడిటరీలో వస్తున్నానని అతను నిలుపుకుంటున్నాడు. హ్మ్. ఆ స్థాయిలో వెళ్తాడు. నిజంగానే అల్లు మరి వీళ్ళందరికన్నా ముందు కదా అల్లు రామ్ వెంకయ్య గారు. అల్లు రామ్ వెంకయ్య తర్వాతే కదా! అల్లుకి అల్లు హెరిడిటరీని కాపాడుకుంటంలో ఆయన మనవడుగా ఈజ్ వర్త్. దాంట్లో తప్పట్టం కూడా బుద్ధి తక్కువ. హ్మ్. అది వెళ్తున్నాడు. దాన్ని వాడు మెగా ఎందుకు? మెగా ఆల్రెడీ ఉన్నాడు కదా! ఇంక మళ్ళీ మెగా, ఈ మెగా కాదు. ఇయన్నీ పిచ్చి పిచ్చి మాటలు కాదు. బుద్ధిహీనమైన తెలివి గలవాడు మాట్లాడే మాటలు కాదు. రామగోపాల్ వర్మ ఒకసారి ఎందుకు ఇలా మాట్లాడతారు? ఏదో అది పిచ్చే 2 పెగ్గులేసి మాట్లాడే మాటలు తప్పితే బుద్ధిహీనమైన మాటలు. ఆయన ఇంకో ట్వీట్ కూడా చేశారు సార్. అంటే టికెట్ రేట్ల పైన విమర్శలొస్తున్నాయి గదా! భారీగా పెంచేశారని జెప్పేసి దాన్ని సమర్థిస్తూ ఈయన ట్వీట్ చేశారు.
లగ్జరీ బట్టలు, లగ్జరీ కార్లు వీటన్నిటిపైన మీరు చూపించారు గదా! మరి దీనికెందుకు చూపిస్తున్నారు అన్నట్టుగా ఒక ఇడ్లీ కథ కూడా చెప్పారాయన. సో, ఈ టికెట్ రేట్ల ఇష్యూ పైన, ఆర్‌జీవీ కామెంట్స్ పైన మీరేం చెప్తారు సార్? ఇంక ఆర్‌జీవి ఉ ఉ ఇదేంటంటే ఇది ఈట్లికు దీనికి కంపేర్ చేసి మాట్లాడటమే తప్పు. హ్మ్. ఒక సినిమా వాడిగా, ఒక ప్రేక్షకుడుగా హ్మ్. వ సు పే ప్రేక్షకుడికి సూలు ఇవ్వడం సినిమా ప్రేక్షకులెవరు? హ్మ్. డబ్బున్నోడు కాదు. ఈయనన్న రేట్లన్నీ డబ్బున్నవాడు కొంటాడు. అర్థమైందా? హ్మ్. డబ్బున్న వాడికి కాదు సినిమా. డబ్బున్నవాడు ఇంట్లో హోమ్ థియేటర్ చూసుకుంటున్నాడు. ఓకే. వీడు ఎవరు మనకు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు వీళ్ళు మన ఆడియన్స్. హ్మ్. స్టూడెంట్స్. వీళ్ళు మన ఆడియన్స్. ఓకే. ఈ ఆడియన్స్ జేబుని, ఈ ఆడియన్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయొద్దు. ఈ ఆడియన్సు వ వ వె నువ్వు రూ. 1000 పెడితే ఒకసారి సినిమా చూస్తాడాడు. హ్మ్. నువ్వు రూ. 250 అయితే 4 సార్లు చూస్తాడు. వాడు అంతటి సినిమా ప్రేమికుడు. సినిమాని ప్రేమించేవాడు వాడు. సినిమా అంటే అంత పడి చస్తాడు. అలాంటి ప్రేక్షకుడు 4 సార్లు నచ్చితే సినిమాని 5, 6 సార్లు చూస్తాడు. 4 సార్లు చూస్తాడు. ఓకే. అలాంటోడిని నువ్వు రేట్లు పెంచి ఒకసారికి ఆపొద్దు. హ్మ్. వాడు ఆ ప్రేమ గనక సినిమాని ప్రేమిస్తాడు గనక వాడిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం వద్దు. వాడు 4 సార్లు చూడు. ఇప్పుడు ఇదే ఫస్ట్ 'పుష్ప 1' రిలీజ్ అయింది. 'అఖండ' రిలీజ్ అయింది. ఆ 2 ఒకేసారి. హ్మ్. ఏ టైంలో రిలీజ్ అయింది? పాండమిక్ పీరియడ్‌లో రిలీజ్ అయింది. థియేటర్ రేట్లు మామూలు రేట్లేగా. మరి 2 అఖండమైన విజయాలు సాధించినియిగా. అవును. ఆ రేట్లతోటి బ్రహ్మాండమైన కలెక్షన్స్ చేసినియిగా. హ్మ్. ఒక్కొక్కడు 10 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు చూసారు కదా! అది చెప్తాను. అలా ప్రేక్షకుల ప్రేమని వాళ్ళు సినిమాని ప్రేమించి 1, 4 సార్లు చూస్తారు. హ్మ్. అలా చూడనివ్వకుండా నువ్వు 1500, 1200 అని పెట్టి ఎక్స్‌ప్లాయిట్ చేయకండి. ఎందుకు? ఎప్పుడు కూడా సినిమా రేట్లు పెంచి ఓపెనింగ్ 3 రోజుల్లో రేట్లు పెంచి సంపాదించాలనుకునే వాళ్ళు వాళ్ళ సినిమా మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళే. వాళ్ళ సినిమా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే రేట్లు పెంచుకోరు. హ్మ్. కాన్ఫిడెన్స్ లేనప్పుడే ఏమవుద్దో 3 రోజుల తర్వాత మన సినిమా పడుకుంటుందేమో, చతికిల పడిపోద్దేమో, కనుక ఈ 3 రోజుల్లో ఎంత పిండాలో అంత పిండేసుకుందాం ఓపెనింగ్ హ్మ్. అనే ధోరణి, అనే భయం సినిమా ఏమవుద్దో అనే సినిమా మీద కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు చేసే పనులు ఇయి. హ్మ్. నా ఉద్దేశంలో. రేట్లు పెంచాలనుకుని 3 రోజుల్లో ఏదో ఆ రేట్లు పెంచి పర్మిషన్‌లు అడిగి ఇయన్నీ దరిద్రం. ప్రజల్ని ఎక్స్‌ప్లాయిట్ బ్లాక్ మార్కెట్ బెనిఫిట్స్ ఏంటి? గతంలో బ్లాక్ మార్కెట్ అమ్మితే బ్లాక్‌లో టికెట్ అమ్మితే బొక్కలో వేసేవారు గదా! హ్మ్. మరి ఇది బ్లాక్‌లో అమ్మడం కాదు. రూ. 1000 టికెట్ అంటే బెనిఫిట్ షో అని చెప్పి రూ. 1000, 1500 అమ్మడం బ్లాక్‌లో అమ్మటమేగా. ఓహ్! బ్లాక్‌గా అంటే మీరు బ్లాక్‌లో అమ్మటాన్ని ఆథరైజ్ చేస్తున్నారా? హ్మ్. ఇయన్నీ తప్పుడు పనులు, తప్పుడు కార్యక్రమాలు. దీన్నేదో సోపుకిను, ఇడ్లీకి ఆయన ఒక బుద్ధి లేకపోతే కంపారిజన్ చేసి సినిమా వేరు, అయి వేరు. సినిమా అనేది పేదలకి అందే ఎంటర్‌టైన్‌మెంట్. ఈ తక్కువలో అందే ఎంటర్‌టైన్‌మెంట్ ఇదొక్కటే ఈ దేశంలో. ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పబ్బులకెళ్ళలేరు. గోవాలకెళ్ళలేరు. హ్మ్. వాళ్ళక్కడికి ఖర్చులు పెట్టుకొని ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్ళలేరు. వాళ్ళకి ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఇదే. 150, 200లో దొరికే ఎంటర్‌టైన్‌మెంటు. ఇంకెక్కడికెళ్ళాలన్నా వేలు కావాలి. మన సినిమాని ప్రేమించే ఈ కేడరు అంత పెట్టుకోలేరు. అది దృష్టిలో పెట్టుకోలేదు. వీళ్ళకే రేట్లు పెంచి, ఉన్న రేట్లు పెంచే సినిమా ఆడియన్స్ తగ్గిపోయారు థియేటర్‌కి. మళ్ళీ రేట్లు ఇంకా మేము రేట్లు ఇలా పెంచి అమ్ముకుంటామంటే మీకు కర్మ తప్పితే బుద్ధి తక్కువ బుద్ధిహీనమైన చర్యలు తప్పితే ఇంకోటి కాదు. సినిమా మీద సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్న ఏ మొగాడు రేట్లు పెంచమన్నాడు. సినిమా మీద భయం ఉంటేనే ఏమైపోద్దో అని భయం ఉంటే 3 రోజుల్లో మనం ఎంత పిండేసుకోవాలో అంత పిండేసుకుందాం. 4గో రోజు మన సినిమా పడుకుంటుందో ఏమో అనే అనుమానం ఉన్నవాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. దాన్ని సమర్థిస్తే అంటే వాళ్ళకి అవునన్నారు కనుక నేను కాదనాలి. హ్మ్. ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టదు ఒక దారి సామెత. రాంబాబులు అలా అంటాడు. అందరూ ఒకటి అంటే తను ఒకటి అనాలి. అంటే కదా సెపరేషన్ అవుద్ది. అదొక అలాంటి ఒక చిన్న టైప్ ఆఫ్ మెంటాలిటీ అది. ఓకే. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్స్ కూడా అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఫ్యాన్స్ అరిచారు. 1200 ఏంటి సార్, 1200 ఏంటి సార్ అని చెప్పేసి. అది హ్మ్. ప్రొడ్యూసర్స్‌కి వినబడింది. అది మాట్లాడి అని అనుకున్నారు కానీ మాట్లాడకుండా థాంక్ యూ చెప్పేసి ఆళ్ళు క్లోజ్ చేసేసారు. అక్కడ వాళ్ళు ఆన్సర్ చెప్పాలనుకోలేదు సార్. సో ఎందుకు ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో వాళ్ళు ఎందుకు ఆన్సర్ చేయలేకపోయారు సార్? ఎందుకు ఆన్సర్ చేయాలి? ఎందుకు చేయాలి? అరుస్తా ఉంటారు. 100 అరుస్తా ఉంటారు మా ఫాన్స్. హ్మ్. ఆ 100కి సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే ఏముంది? టికెట్ రేట్స్ హైక్ పైన విమర్శలొస్తున్నాయి గదా! వాళ్ళు ఆహ్, బయటకొచ్చి సమాధానం చెప్పుంటే బాగుండేదని. ఏ వాళ్ళే అడిగారు ఈ టికెట్లు పెంచమని. వాళ్ళేం సమాధానం చెప్తారు? మేము అడిగాము అని చెప్తారా? ఇచ్చేసి వాళ్ళు లెటర్ ఇస్తేనేగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. హ్మ్. పెంచమని పెంచుకుంటామని వీళ్ళు అడిగారు కదా! ఓకే. ఇంకేం సమాధానం చెప్తారు ఆళ్ళు? వాళ్ళు చేస్తుంది అనవసరం. వాళ్ళకి మన సినిమా పోయినసారి ఈ మామూలు రేట్లోనే దుమ్ము లేపింది కదా!
ఈ మామూలు రేట్లోనే బ్రహ్మాండంగా ప్రజలు చూస్తారు అని ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఉమ్, ఎవడో వాళ్ళకి ఎక్కేసారో ఏమో పిచ్చి పని చేస్తున్నారు అంతే. ఉమ్.